హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజన హ్యాపీ హోమ్. ఈ రోజు నేను ఒక సూపర్ స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా తినగలిగే ఒక సూపర్ స్నాక్ ఐటమ్ అనమాట. దీని ప్రిపరేషన్ కోసం ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా పల్లీలు, ఎండుమిర్చి, ఎండిపోయిన కరివేపాకు. అదేంటి, నా దగ్గర పచ్చి కరివేపాకు లేదు, అందుకే ఎండిపోయిన కరివేపాకు అని చెప్పా. కొంచెం ఆయిల్, వేయించడానికి ఒక బాండి, కలపడానికి ఒక గరిట. ఇప్పుడు వచ్చేసి ఇవి జొన్న అటుకులు అనమాట. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్. నేను ఎప్పుడు జొన్న అటుకులను అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇవి చాలా క్రంచీగా, అంటే మామూలుగానే తినగలిగేంతగా మంచి రుచిగా ఉన్నాయి. వీటిని పళ్ళగానే వేసి పెట్టొచ్చు అంట. అలా కాకుండా నేను ఈవినింగ్ స్నాక్ తినగలిగేలాగా మంచిగా తాలింపు వేసుకుంటున్నా. ఈ జొన్న అటుకులు అయితే అటుకుల కన్నా చాలా లైట్ గా ఉన్నాయి, మంచిగా ఉంది. ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం లేదు, పొట్టకైతే హాయిగా ఉంది. హ్యాపీగా ఈ జొన్న అటుకులను అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇదే నేను ఫస్ట్ టైం ఈ రెసిపీ చేయడం, కానీ మా ఇంటి దగ్గరికి అమ్మడానికి వస్తే తీసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే ప్రిపరేషన్ ఎలా చేస్తున్నానో చూద్దాం. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించి బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసేసాను. వేసిన తర్వాత అందులోకి పల్లీలు వేసాను. ఈ పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇంకా ఏమున్నాయి, ఎండుమిర్చి, కరివేపాకు వేసేస్తున్నా. ఈ పల్లీలు అవి మంచిగా వేగాలి. వేగిన తర్వాత ఇందులోకి మనమైతే ఉప్పు, కారం, పసుపు అవి తీసుకున్నాం కదా, అవి అయితే యాడ్ చేద్దాం. ఉప్పు, కారం, పసుపు ఆయిల్లోనే వేసేసి ఇప్పుడైతే అటుకులను అయితే అందులో వేసానే కానీ అవి అయితే ఎక్కువ నిండుగా ఉన్నాయి, కలపడానికి రావట్లేదు, కింద మాడిపోతున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాక వాటిని తీసుకెళ్ళి మళ్ళీ గిన్నెలో వేసేసాను అనమాట. ఇక్కడ స్టవ్ ఆఫ్ వేసి ఇవన్నీ చక్కగా గిన్నెలో వేసి వాటిని ప్రశాంతంగా నిదానంగా కలిపి, ఇవి ఆల్రెడీ వేగినట్టే ఉన్నాయి, కాకపోతే ఇంకొంచెం కొంచెం వేయించితే మంచిగా కరకరలాడుతూ ఉంటాయి కదా. సో దానికోసం అయితే ఫస్ట్ అయితే అవి మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గిన్నెలో వేసేసి చక్కగా వేడి చేశాను అనమాట. ఇంతే అండి ఈరోజు ఈ సింపుల్ స్నాక్ ఐటమ్ అయితే. మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అంతేకాదు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.